దేవుని పరిశుద్ధ నామంలో స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకైన దేవుని వాక్యంను చూద్దాం. హెబ్రేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనమును మనం చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 13th చాప్టర్ వర్స్ 16. ఉపకారమును ధర్మమును చెయ్య మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని చెప్పి రాయబడింది. క్లుప్తమైన ఒక వాక్యము. ఇక రాయబడింది ఉపకారమును ధర్మమును చెయ్య మరచిపోకుడి అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ రోజుల్లో అది ఎలా ఉందో నాకు తెలియదు. ఇక్కడ నేను బయట పోయి ఎవరి ఇంట్లో నుండి ఏం చేస్తున్నారని నేను గమనించడం లేదు. కానీ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నానమ్మ చిన్నప్పుడే భర్త చనిపోయాడు. మా నాన్న చిన్నప్పుడే వారు భర్త చనిపోయాడు. అప్పుడు నానమ్మ పేదరికంలో ఉన్నప్పుడే ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. చిన్న ఇంట్లో. తర్వాత నేను 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నప్పుడు బెంగళూరు నుండి తమిళనాడుకు వచ్చినప్పుడు ఒక పెద్ద ఇల్లు కట్టినాం. చాలా పెద్ద ఇల్లు. ఇంటి లోపల మనము గేమ్ ఆడొచ్చు. అంత పెద్ద హాల్ ఉండే. దాని పక్కన చాలా రూమ్స్ ఉండే, సరిపోని. అంటే మా నానమ్మ చాలా కష్టం నుండి వచ్చింది కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే, ఆమె అక్కడ ఇంటికి ముందు ఒక చిన్న బట్టితోనే కట్టిన ఒక కూర్చోడానికి పెద్ద లాంగ్ చైర్, అంటే ఎలా ఉంటుంది అలా చైర్ లాగా కట్టి పెట్టారు. అక్కడ మా నానమ్మ పని అంతా అయిపోయినాక పోయి కూర్చుంటుంది. వస్తున్న వారిని పోతున్న వారిని రోడ్లో, అంటే మెయిన్ రోడ్లో ఉంటుంది మా ఇల్లు, పలకరిస్తూ ఉంటుంది. అంటే ఎవరైనా వచ్చినా, భిక్షగారు వచ్చినా పరిగెత్తుకొని పోతుంది లోపల. పోయి అక్కడ తమిళ్లో సేరు అంటారు, అంటే బియ్యం తీసే ఒక ఇది కొలుస్తారు కదా, బియ్యం వేయడానికి వండడానికి. దానిలో ఒక సగమో ముప్పావో అలా తీసుకొస్తుంది. పరిగెత్తుకొని వచ్చి పిలిచి ఇస్తుంది. తీసుకుపో బియ్యం తీసుకుపో అని చెప్పి ఇస్తుంది. ఆ రీతిగా అంటే ఉపకారము, ఆమె చేసిన ఉపకారము. తర్వాత ఒక బస్సులో వెళ్తున్నప్పుడు పడిపోయి ఎముకలంతా ఇరిగిపోయి సడన్గా డెత్ అయ్యారండి. సరే, అది వేరే విషయం. ఒక్కొక్కరి మరణం ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకుడి. అంటే ఏదో మీకు చెయ్యగలిగిన, ఇప్పుడు నా గురించి నేను చెప్తే మరీ గొప్పగా చెప్పినట్టు అయిపోతుంది. కానీ నేను ప్రతి నెల కూడా కొంతమంది విధవరాలను సపోర్ట్ చేస్తాను, కొంతమంది బీదలను సపోర్ట్ చేస్తాను, ఇరుగు పొరుగు ఉన్న వారిని కొంతమందికి సపోర్ట్ చేస్తాను. ఆ రీతిగా నాకు ఇంటి ఖర్చుకి ఇస్తున్న కొంత డబ్బులోనే నాకు ధారాళంగా నేను చేయగలుగుతున్నానండి. ఆ రీతిగా చేస్తున్న దానిలో నాకు చాలా తృప్తి. నాకన్నా అంత ఈజీగా పెద్దగా ఏం కొనను, వెరీ లిటిల్, చాలా తక్కువ. సరిపోని, అది కూడా వద్దు. అంటే నేనేమంటున్నానంటే, మనకు ఎప్పుడు సంతోషం ఉంటుందంటే మనం ఇంకొకరికి ఇచ్చినప్పుడు. వెన్ యు డూ సంథింగ్ ఫర్ అదర్స్, మీరు ఇతరులకు చేసినప్పుడు, దేవుడు మీరు చేసేది ఆయన ఎప్పుడు మర్చిపోడండి. నేను చాలా మందికి ఇప్పుడు కొంతమందికి నా దగ్గర ఉన్న బట్టల కన్నా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది నేను ఇచ్చింది, అట్లా ఉంటుంది. ఆ రీతిగా మీరు చేయడం ప్రారంభిస్తే మీకు విస్తారంగా వస్తుంది. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని కూడా దీవించాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు ఇచ్చి చూడండి. ఇక్కడ రాయబడింది ఉపకారము ధర్మము చెయ్య మర్చిపోకుడి అని రాయబడి ఉంది. అట్టి దాని గురించి ఏమని ఉంది, యాగమని ఉంది. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనది. అది ఒక యాగము అని దేవుడు అంటున్నాడు. మీరు ఆ రీతిగా చేసినప్పుడు మీరు కూడా ఒక యాగమును చేస్తారని జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా దానికి ప్రతిఫలంను మీరు పొందుతారు. చేసి చూడండి. ఆ రీతిగా మీరు చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు చేసిన దానికి రెట్టింపుగా దేవుడు మీకు ఇస్తాడండి. ఆ రీతిగా దేవుడు మీకు కూడా చేయునుగాక. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి మేము కూడా ప్రభువా ఉపకారమును
తండ్రి ధర్మమును మేము మర్చిపోకుండా ప్రభువా, మేము ఇతరులకు కూడా చేయడానికి ప్రభువా మీరు కృప చూపించండి తండ్రి. మీ చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించమని, బలపరచమని, చూసుకోమని ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మాతో ఉండి ఆశీర్వదించండి ప్రభువా. వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు బలపరచమని, వారి కుటుంబాల్లో క్షేమస్థితిని వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని ప్రభువా వారికి అనుకూలంగా ఉండనట్లు కృప చూపించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.